పొలిటికల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైలుకు పంపించిన తర్వాత రిమాండ్లో ఉన్నప్పుడు చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళి నేను 100% తనతో నిలబడతాను, తను తప్పు చేసి ఉన్నాడు అని లోకేష్కి ఫస్ట్ కాల్ లోకేష్కి చేసి ధైర్యం చెప్పి నేను మీతో ఉంటానని చెప్పి మీడియా ముందుకు వచ్చారు. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పాయింట్ చెప్పారు. దట్ ఈస్ ద గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అదే గేమ్ చేంజర్. మీకు గుర్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి రాజకీయాలు ఏవి పరిగణలోకి తీసుకున్నా, పవన్ కళ్యాణ్ ఏదైతే చంద్రబాబు గారిని జైల్లో కలిసి వచ్చి ఇమీడియట్ గా అప్పటికప్పుడు ప్రకటించడం అనేది గేమ్ చేంజర్. మొత్తంగా గేమ్ ని మార్చేసింది. అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ, నిజంగా తెలుగుదేశం పార్టీలో అంత ఉత్సాహం లేదు. ఈ నిజానికి ఆ తర్వాతకి అంతకు ముందుకి డిఫరెన్స్ చూస్తే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారికి ఎవరు తోడు లేరు, ఆయన అరెస్ట్ చేసేయచ్చు అని అనుకుంటేనే కదా జగన్ అరెస్ట్ చేయించింది. సీరియస్లీ జగన్ కి తెలీదా? ఆయనకు కూడా పాలిటిక్స్ తెలుసు కదా, వ్యూహాలు తెలిసిన వాడే కదా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు లాభమా నష్టమా అని బేరీజు వేసుకోకుండా జగన్ అయితే అరెస్ట్ చేయడు కదా. చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల నాకు లాభమే గానీ నష్టం లేదు అని భావించడం వల్లనే కదా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. అంత హుటాహుటిన తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టి అసలు ఆల్మోస్ట్ 1 month 1.5 months ఆయన జైల్లోనే చాలా చేశారు కదా. అండ్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గనక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోయి ఉంటే, ఆయనకు మద్దతు ప్రకటించకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ మైట్ బి, మీకు ఆ రోజు అందరూ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఏం ఫ్యాక్టర్ ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు, ఆయనకు వచ్చేదంతా చేసేదంతా అని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు గారికి మద్దతు పలకడం అంటే, పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడంటే ఆంధ్ర ప్రజల ప్రతినిధిగా వీళ్ళని ఆయనకు ఒక హక్కును చేర్చుకున్నట్టుగా కనిపించాడు. ఒక్కొక్కరికి మనకు కూడా చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారనగానే మన ఇంట్లో వాళ్ళు కూడా, ఈవెన్ పెద్దవాళ్ళు, ఈవెన్ తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు కూడా అరే పాపం ఎందుకు అరెస్ట్ చేయడము అవసరమా అరే అని అనిపిస్తుంది. న్యాచురల్ గానే వచ్చే ఒక ఇన్స్టింక్ట్, న్యాచురల్ ఇన్స్టింక్ట్ లో ఉన్న అందరూ ఇట్లా అరే ఎందుకు అరెస్ట్ చేయడం అవసరమా ఏంటిది ఇది అని అనుకుంటున్న టైంలో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాడు అనుకోండి, అరే భలే ఉన్నాడే అనిపిస్తుంది. సార్ దట్ ఈస్ ద మూమెంట్. నాకు తెలిసి నేను చాలా సైకలాజికల్ గా విషయాలు మాట్లాడుతున్నాను కానీ దట్ ఈస్ ద మూమెంట్. చాలా మందికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్ హీస్ డూయింగ్ రైట్ అని అనిపించడం వల్ల ఏమైందంటే చంద్రబాబు గారికి ఒక తెలియని ఉత్సాహాన్ని ఆ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని బిల్డ్ చేయడానికి చంద్రబాబు ఒక చోదక శక్తి అయ్యాడు. ఆ తర్వాత నుంచి అందరూ కొట్లాడడం మొదలు పెట్టారు. అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినప్పుడు వచ్చిన ఒక ఫోటో నాకు గుర్తుంది. పవన్ కళ్యాణ్ ఇట్లా బయటకు వస్తూ ఉంటే మనం అప్పుడు కూడా ఒక డిస్కషన్ చేసాం నాకు తెలిసి. పక్కన ఒకవైపు లోకేష్, ఇంకోవైపు బాలయ్య బాబు ఉన్నారు. సో దట్ డెఫినెట్లీ చేంజ్ ద మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చేంజ్. అదే అక్కడ నుంచి ఇక జగన్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది, అక్కడ నుంచి రైజ్ అవుతూ వచ్చింది తెలుగుదేశం గ్రాఫ్. సో ఇంకా ఎక్కువ ఇష్టంతో పనిచేయడం మొదలు పెట్టారు. అండ్ ఆయన త్యాగం చేసినప్పుడు చాలా మంది మాట్లాడారు, ఆయన సీట్లు తక్కువ ఇస్తాడు, చంద్రబాబు మోసం చేస్తాడు, చంద్రబాబు ఇలా చేస్తాడు, ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ తగ్గలే. లిటరలీ పవన్ కళ్యాణ్ తగ్గలే. ఎన్ని మాటలు మాట్లాడినా జగన్ అంటే మన టార్గెట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అండి, కొన్ని సందర్భాల్లో అందరూ ఏమనుకుంటారంటే నువ్వు ఒక టార్గెట్ అచీవ్ అయితే నువ్వు అనుకుంటున్న టార్గెట్ అచీవ్ అయినట్టు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనుకుందాం, పవన్ కళ్యాణ్ పార్టీ కొన్ని సీట్లు గెలవాలి అనుకుందాం. లిటరలీ దట్ ఈస్ అ టార్గెట్, రైట్? నేను చాలా మంది మాట్లాడతాను పవన్ కళ్యాణ్ పార్టీ గెలవాలి లేదా కొన్ని సీట్లు గెలవాలి అని అంటే ఫస్ట్ బలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పోవాలి కదా, తగ్గాలి కదా. సో ఇది కాకుండా ఇది ఎలా అవుతుంది? సో ఇది చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని అనుకున్నారు. సో జగన్ ని ఫస్ట్ కొట్టడం ఫస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నారు. జగన్ పోతే గానీ ఇప్పుడు మనము ఈ రాష్ట్రం బాగుపడదన్న భావనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు విత్ కన్విక్షన్. So that is the reason success వచ్చింది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.